గ్రామ పంచాయతీలలో జరిగే ప్రతి అభివృద్ధి పనికి కేంద్రమే నిధులు ఇస్తోందనేది సత్యం. కాబట్టి బీజేపీకి ఓటేస్తేనే గ్రామాలకు మరిన్ని నిధులు, మరింత అభివృద్ధి సాధ్యమని వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు చీమల భిక్షపతి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండలంలోని పర్వతగిరి, చింతనెక్కొండ, ఏబీ తాండా, బట్టుతాండా, ఏనుగల్ గ్రామాలలో సర్పంచ్, వార్డు మెంబర్లుగా నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. గ్రామాలలో అభివృద్ధి పనులు జరగాలంటే బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని మండల ప్రజలను కోరారు. బీజేపీ మండల పార్టీ అధ్యక్షునిగా నేను కోరడం జరుగుతున్నది. దీనికి గాను రాబో అభివృద్ధిలో బీజేపీ సెంట్రల్ నిధులతోటే గ్రామాలను అభివృద్ధి పరిచే విధంగా నరేంద్ర మోడీ గారు కంకణబద్దులై ఉండడం జరిగింది. ఇంతకుముందు సుత ఉన్న అటువంటి పోయిన టైంలో సుత నరేంద్ర మోడీ గారి సెంట్రల్ నిధులతోనే గ్రామాలు సీసీ రోడ్లు, డంపింగ్ యార్డ్లు, శ్మశాన వాటికలు, పారిశుద్ధ్యం గురించి ప్రతి ఒక్క పని సుత, డెవలప్మెంట్ సుత, ఉపాధి హామీ పని, ఇవన్నీ కూడా ఈ సెంట్రల్ నిధులతోటే అభివృద్ధి కొంతవరకు జరిగింది. ఇక జరగబోయేటువంటి అభివృద్ధి ఈ కొత్త స్థానిక సంస్థ ఎన్నికలతోటి సుత కూడా అభివృద్ధి చేసే బాధ్యతగా నరేంద్ర మోడీ గారు కంకణబద్దులై ఉండడం జరిగింది. దానికి గాను ఆలోచన విధానంతో యువకులు ప్రత్యేకంగా ఆలోచన చేసి బీజేపీ బలపరిచిన సర్పంచ్, వార్డు మెంబర్ల అభ్యర్థులను అధిక మెజార్టీతో పర్వతగిరి మండలంలో గెలిపించాలని మా యొక్క మనవి. గ్రామాలలో పర్వతగిరి మండలంలో నామినేషన్ వేసినటువంటి గ్రామాలు ఒకటి పర్వతగిరి నుండి, రెండవది అన్నారం, కల్లెడ, దౌలత్ నగరు, ఏబీ తండా, చింతనెక్కొండ, బట్టుతండా, ఏనుగల్లు, ఈ గ్రామాల నుండి సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్ వేయడం జరిగింది. 11వ తారీఖు నాడు ఈ ఎలక్షను ఓటింగ్ జరగడం అందరికీ తెలుసు. కావున దయచేసి ఈ యొక్క ఆలోచనను ఎవరి వల్ల డెవలప్మెంట్ అవుతుంది, ఏ నిధులతోటి ఈ గ్రామాలు బలోపేతం జరుగుతాయి అనేది ఆలోచన చేసి నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయాలను మనం వమ్ము చేయకుండా ఈ యొక్క అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని నా యొక్క మనవి.